Good morning, students. My name is Muhammad Shakil Ahmad, lecturer in botany, Government Degree College, Atmakur, Vanaparthi district. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము సెమిస్టర్ 4లోని పేపర్ 4కు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అయిన పిండకోశం యొక్క అభివృద్ధి గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాం. సో ఈ పిండకోశం యొక్క అభివృద్ధి అనేది ముఖ్యంగా 3 రకాలుగా ఏర్పడి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఈ పిండకోశం యొక్క అభివృద్ధి అనేది ఆవృత బీజాలలో ఆవృత బీజ మొక్కల్లో స్త్రీ సంయోగ బీజం లేదా పిండకోశం అనేది ముఖ్యంగా 8 కేంద్రకాలు మరియు 7 కణాలతో నిర్మితమై ఉంటుంది. అయితే వీటిలో స్త్రీ సంయోగ బీజం యొక్క పెరుగుదలలో పాల్గొనే స్థూల సిద్ధ బీజాల యొక్క సంఖ్య ఆధారంగా ఆవృత బీజాల్లో పిండకోశాలను 3 రకాలుగా గుర్తించవచ్చు. ఓకే, ఒకసారి చూడండి. పిండకోశం యొక్క అభివృద్ధి అంటే ఏం చెప్పుకుంటున్నాం మనము? ఆవృత బీజ మొక్కల్లో స్త్రీ సంయోగ బీజం లేదా పిండకోశంలో ముఖ్యంగా 8 కేంద్రకాలు మరియు 7 కణాల చేత నిర్మితమై ఉంటాయి. అయితే ఈ స్త్రీ సంయోగ బీజం పెరుగుదలలో పాల్గొనే స్థూల సిద్ధ బీజాల సంఖ్య ఆధారంగా ఆవృత బీజాల్లో పిండకోశాలు అనేవి ముఖ్యంగా 3 రకాలుగా ఏర్పడి ఉంటాయి. వాటిని వరుసగా ఇక్కడ చెప్పుకుందాం. చూడండి, వాటిలో మొదటిది ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము. రెండవది చూడండి, ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము లేదా దీన్ని ఇంకో పేరుతో మనము మోనోస్పోరిక్ ఎంబ్రియో శాక్ అని అంటారు. రెండవది ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము లేదా దీన్నే ఇంకొక పేరుతో మనము బైస్పోరిక్ ఎంబ్రియో శాక్. మూడవ రకమే చతుసిద్ధ బీజవర్ధక పిండకోశము. చతుసిద్ధ బీజవర్ధక పిండకోశము లేదా దీన్నే టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్ అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, వీటిని 3 రకాలుగా వర్గీకరించడానికి కారణం ఏమంటే స్థూల సిద్ధ బీజాలు అంటే స్త్రీ సంయోగ బీజదంలో స్థూల సిద్ధ బీజాలు పాల్గొనే సంఖ్యను బట్టి వీటిని మనము ఏం చేసినాం? 3 రకాలుగా వర్గీకరించినాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి పిండకోశం యొక్క అభివృద్ధి గురించి చూడండి. ఆవృత బీజాల్లో సాధారణంగా ఈ పిండకోశం అనేది 8 కేంద్రకాలు మరియు 7 కణాల చేత నిర్మితమై ఉంటాయి. కానీ ఆవృత బీజాల్లో స్త్రీ సంయోగ బీజదంలో పాల్గొనే స్థూల సిద్ధ బీజాల యొక్క సంఖ్య ఆధారంగా వీటిని 3 రకాలుగా వర్గీకరించాము. ఒకటి ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము, రెండవది ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము, మూడవది చతుసిద్ధ బీజవర్ధక పిండకోశం. చూడండి, ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశానికి ఇంకో పేరుతో ఏమన్నా మనం మోనోస్పోరిక్ ఎంబ్రియో శాక్. రెండవది ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము, దీన్నే మనము బైస్పోరిక్ ఎంబ్రియో శాక్ అని అంటారు. మూడవ రకమే చతుసిద్ధ బీజవర్ధక పిండకోశము. ఈ చతుసిద్ధ బీజవర్ధక పిండకోశాన్ని మనము టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్ అని అంటారు. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ పిండకోశ అభివృద్ధిలోని మొదటి రకము అయిన ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము లేదా మోనోస్పోరిక్ ఎంబ్రియో శాక్ గురించి మనము ఈరోజు చెప్పుకుంటున్నాం. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ మోనోస్పోరిక్ ఎంబ్రియో శాక్ అంటే వీటిలోని స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి వీటిలోని స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా ఒకదానిపైన ఒకటి అమరి ఉంటాయి. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి అమరి ఉండే విధానాన్ని ధైర్య అమరిక అని అంటారు. అయితే ఈ విధంగా ఏర్పడ్డ 4 స్థూల సిద్ధ బీజాలలో ఒకటి మాత్రమే క్రియావంతమవుతుంది. ఆ క్రియావంతమైన ఒక స్థూల సిద్ధ బీజం ఏమవుతుంది?
పిండకోశంను ఏర్పరిస్తే అటువంటి పిండకోశాన్ని ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ వినండి. ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశంని మళ్ళీ స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా ఒకదానిపైన ఒకటి అమరి ఉంటాయి. ఈ విధంగా 4 స్థూల సిద్ధ బీజాలు కూడా ఒకదానిపైన ఒకటి అమరి ఉండే విధానాన్నే ధైర్య అమరిక విధానం అని అంటారు. ఈ విధంగా ఏర్పడ్డ 4 స్థూల సిద్ధ బీజాలలో ఒక స్థూల సిద్ధ బీజం మాత్రమే క్రియావంతమై పిండకోశం యొక్క నిర్మాణంలో తోడ్పడుతుంది. కాబట్టి అటువంటి పిండకోశాన్ని ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము లేదా మోనోస్పోరిక్ ఎంబ్రియో శాక్ అని అంటారు. అయితే ఈ ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం అనేది మళ్ళీ 2 రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి పాలిగోనం రకము, రెండవది ఈనోథిరా రకము. అయితే ఈ పాలిగోనం రకం అనేది 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము. రెండవది ఈనోథిరా రకం. ఈ ఈనోథిరా రకము అనేది 4 కేంద్రకాలను కలిగిన పిండకోశము. ఇప్పుడు సైడింగ్ ఫస్ట్ వన్ పాలిగోనం రకం. చూడండి, పాలిగోనం రకం ఉంది డయాగ్రామ్. ఓకే, అయితే ఈ పాలిగోనం రకాన్ని మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఒక డయాగ్రామ్ గురించి మనం బ్రీఫ్గా చెప్పుకొని తర్వాత డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, మనం మొదటి డయాగ్రామ్లో తీసుకుంటే 2 స్థూల సిద్ధ బీజాలు మాత్రమే ఉన్నవి. ఓకే, లేదా 4. ఒకవేళ ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది విభజన జరిపి 2 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది, లేదా ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, రెండో డయాగ్రామ్లో మనకు 4 స్థూల సిద్ధ బీజాలు అనేవి పిండకోశంలో కనిపిస్తున్నాయి మనకు. అయితే ఆ 4 స్థూల సిద్ధ బీజాలు మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ విభజనను జరిపి మొత్తము 8 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి, ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది విభజనను జరిపి 2 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఆ 2 స్థూల సిద్ధ బీజాల యొక్క మధ్య భాగంలో రిక్తిక అనేది ఏర్పడడం వల్ల ఒక స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క పైభాగానికి చేరుకుంటుంది. ఒక పిండకోశము అనేది ఒక స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క క్రింది భాగానికి చేరుకుంటుంది. చూడండి, ఇక్కడ రెడ్ ఆకారంలో పైన ఒక స్థూల సిద్ధ బీజం పిండకోశం పై భాగంలో చేరింది, కింద ఒక స్థూల సిద్ధ బీజం పిండకోశం యొక్క క్రింది భాగంలో చేరింది. అయితే ఆ 2 స్థూల సిద్ధ బీజాలు అనేవి మళ్ళీ విభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ 4 స్థూల సిద్ధ బీజాల్లో పై ధ్రువం వైపు 2 స్థూల సిద్ధ బీజాలు మరియు కింది ధ్రువం వైపు 2 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశము మళ్ళీ విభజనను జరిపి మొత్తము 8 కేంద్రకాలను లేదా 8 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ 8 స్థూల సిద్ధ బీజాలలో పిండకోశం యొక్క పై ధ్రువం వైపు 4 స్థూల సిద్ధ బీజాలు మరియు పిండకోశం యొక్క క్రింది భాగంలో 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ విధంగా మొత్తం 8 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశము అనేది ఏర్పడుతుంది. అయితే ఈ 8 కేంద్రకాలను కలిగిన 8 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశంలో పై ధ్రువం వైపు ఉన్న 4 స్థూల సిద్ధ బీజాలలో ఒక స్థూల సిద్ధ బీజము అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలో చేరుతుంది. దాన్ని మనం సెంట్రల్ సెల్ అని అంటారు. అదేవిధంగా చూడండి, పిండకోశం యొక్క కింది ధ్రువం వైపు కూడా 4 కేంద్రకాలు ఉన్నాయి. ఈ కింది ధ్రువం వైపు ఉన్న 4 కేంద్రకాలలో ఒక కేంద్రకం అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలో చేరుకుంటున్నాయి. ఈ విధంగా 2 కేంద్రకాలు కూడా పిండకోశం యొక్క మధ్య భాగంలో ఉంటాయి. కాబట్టి ఆ 2 కేంద్రకాలను మనము ధ్రువ కేంద్రకాలు అని అంటారు. ఎందుకంటే పిండకోశం యొక్క
ఇరు ధ్రువాల వైపు నుంచి అంటే రెండు ధ్రువాల వైపు నుంచి కూడా ఒక్కొక్క స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలో వచ్చి చేరుకుంటుంది. కాబట్టి వీటిని రెండింటినీ కలిపి ధ్రువ కేంద్రకాలు అని అంటారు. అంటే ఇప్పుడు చూడండి, పిండకోశం యొక్క పై భాగంలో ఉన్న 4 కేంద్రకాలలో ఒక కేంద్రకము లేదా ఒక స్థూల సిద్ధ బీజం అనేది ఏమైంది, ఇక్కడ పిండకోశం యొక్క మధ్య భాగంలో చేరింది. అదేవిధంగా కింది ధ్రువం వైపు ఉన్న 4 స్థూల సిద్ధ బీజాలలో ఒక స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలోకి చేరింది. అంటే ఇప్పుడు పై ధ్రువం వైపు 3 కేంద్రకాలు ఉన్నవి, కింది ధ్రువం వైపు కూడా 3 కేంద్రకాలు ఉన్నవి. అయితే కింది ధ్రువం వైపు ఉన్న 3 కేంద్రకాలను మనము ప్రతిపాదక కణాలు అని అంటారు. నెక్స్ట్ అదేవిధంగా పై ధ్రువం వైపు ఉన్న 3 కేంద్రకాల్లో మధ్య భాగంలో ఉన్న కేంద్రకము పరిమాణంలో పెద్దదిగా ఉండి గట్టి కణకవచాన్ని ఏర్పరచుకుంటుంది. దానినే స్త్రీ బీజ కణము అని అంటారు. ఓకే, నెక్స్ట్ దానికి ఇరువైపులో ఉన్న కణాలను సహాయ కణాలు అని అంటారు. అయితే ఆ స్త్రీ బీజ కణం దానికి ఇరువైపులో ఉన్న 2 కణాలను, ఆ రెండింటిని కలిపి మనం స్త్రీ బీజ కణ పరికరం అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి, మళ్ళీ పాలిగోనం రకంలో చెప్పుకుంటున్నాం. అయితే ఈ పాలిగోనం రకం అనేది ముఖ్యంగా 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము. అయితే ఈ పాలిగోనం రకాన్ని మొట్టమొదటిసారిగా స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రజ్ఞుడు పాలిగోనం డైగ్వారికేటం అనే జాతిలో గుర్తించారు. ఓకే, ఈ పాలిగోనం రకాన్ని ఎవరు కనుగొన్నారు? మొట్టమొదటిసారిగా స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. ఏ జాతిలో కనుగొన్నారు? పాలిగోనం డైవారికేటం అనే జాతిలో కనుగొన్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం, ఈ పాలిగోనం రకంలోని స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది విభజనను జరిపి, అంటే క్షయకర విభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. ఆ 4 స్థూల సిద్ధ బీజాల యొక్క మధ్య భాగంలో ఇక్కడ రిక్తిక అనేది చేరడం వల్ల పై ధ్రువం వైపు 2 కేంద్రకాలు మరియు కింది ధ్రువం వైపు 2 కేంద్రకాలు చేరుతాయి. అయితే ఈ 4 కేంద్రకాలు కలిగిన పిండకోశము లేదా 4 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశము అనేది మళ్ళీ సమవిభజనను జరిపి మొత్తము 8 కేంద్రకాలు కలిగిన పిండకోశం లేదా 8 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఇప్పుడు పిండకోశం యొక్క పై ధ్రువం వైపు 4 కేంద్రకాలు ఉంటాయి మరియు పిండకోశం యొక్క క్రింది ధ్రువం వైపు 4 కేంద్రకాలు లేదా 4 స్థూల సిద్ధ బీజాలు ఉంటాయి. అయితే పై ధ్రువం వైపు ఉన్న 4 స్థూల సిద్ధ బీజాల్లో ఒక స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలోకి చేరుకుంటుంది. అదేవిధంగా పిండకోశం యొక్క కింది ధ్రువం వైపు ఉన్న 4 స్థూల సిద్ధ బీజాల్లో ఒక స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలో చేరుకుంటుంది. అంటే వివిధ ధ్రువాల నుంచి 4 కేంద్రకాలలో ఒక్కొక్క కేంద్రకము అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలోకి వచ్చి చేరుకుంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాం మనం, ఈ విధంగా ఈ 2 కేంద్రకాలు కూడా పిండకోశం యొక్క మధ్య భాగంలోకి వచ్చి చేరుకుంటున్నాయి. కాబట్టి వీటిని మనం ఏమంటున్నాము? ధ్రువ కేంద్రకాలు అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఓకే నెక్స్ట్ చూడండి, పై ధ్రువం వైపు ఎన్ని కేంద్రకాలు ఉన్నాయి ఇక్కడ మనకు, లేదా ఎన్ని స్థూల సిద్ధ బీజాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. కింది ధ్రువం వైపు కూడా 3 ఉన్నాయి. పై ధ్రువం వైపు ఉన్న 3 స్థూల సిద్ధ బీజాలు కూడా ఏమవుతుందంటే తమ చుట్టూ గట్టి కవచాన్ని ఏర్పరచుకుంటాయి. వీటిలో మధ్య భాగంలో ఉన్న కేంద్రకము అనేది పరిమాణాలు పెద్దదిగా ఉన్న కవచాన్ని ఏర్పరచుకుంటుంది. కాబట్టి దాన్నే మనము స్త్రీ బీజ కణము లేదా ఎగ్సెల్ అని పిలవడం అనేది జరుగుతుంది. దానికి ఇరువైపులో ఉన్న కణాలు పల్చటి కణ కవచాలను ఏర్పరచుకుంటాయి. దానికి ఇరువైపులో ఉన్న కేంద్రకాలు పల్చటి కవచాలను ఏర్పరచుకుంటాయి. వాటిని మనం సహాయ కణాలు లేదా సైనర్జిడ్స్ కణాలు సెల్స్ అని అంటారు. అయితే ఇక్కడ సైనర్జిడ్స్ మరియు ఎగ్ కణం అంటే సహాయ కణాలు మరియు స్త్రీ బీజ కణము
రెండూ కలిసిపోయి స్త్రీ బీజ కణ పరికరాన్ని ఏర్పరుస్తుంది. మరియు అదేవిధంగా చూడండి ఇక్కడ పిండకోశం యొక్క మధ్య భాగంలో 2 కేంద్రకాలు ఉన్నాయి. ఆ 2 కేంద్రకాలు కూడా కలిసిపోయి ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఒక్కొక్క స్థూల సిద్ధ బీజము అనేది ఎక్స్ స్థితిలో ఉంటాయి. కాబట్టి పిండకోశ మధ్య భాగంలో 2 ఎక్స్ స్థితిలో ఉన్న కేంద్రకాలు ఉన్నాయి. ఆ 2 కేంద్రకాలు కూడా కలిసిపోయి ద్వయస్థితిక దశలో ఉన్న ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు చూడండి, పిండకోశం యొక్క క్రింది భాగంలో 3 స్థూల సిద్ధ బీజాలు ఉన్నాయి. అయితే వాటిని ఏమంటాం మనం? ప్రతిపాదక కణాలు లేదా యాంటీపోడల్స్ సెల్స్ అని అంటారు. ఓకే, అయితే ఈ క్రింది భాగంలో ఉన్న 3 స్థూల సిద్ధ బీజాలు కూడా సమాన పరిమాణంలో ఉన్న కణకవచాన్ని ఏర్పరచుకుంటాయి. కాబట్టి ఇటువంటి కణాలను యాంటీపోడల్స్ సెల్స్ లేదా ప్రతిపాదక కణాలు అని అంటారు. అయితే ఈ ప్రతిపాదక కణాలు అనేవి అశాశ్వతమైనవి, అంటే కొంతకాలము తర్వాత క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు పాలిగోనం రకం అంటే మనం స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? మనం ఇది 8 కేంద్రకాలను కలిగిన పిండకోశం అన్నాం. ఇక్కడ చూడండి, మనకు పిండకోశం చివరి దశకు వచ్చేసరికి 8 కేంద్రకాలు అనేవి ఏర్పడి ఉన్నవి. దెన్ నెక్స్ట్ ఏకసిద్ధ బీజవర్ధక రకంలో 2వ దశనే ఈనోథిరా రకం. చూడండి, ఈనోథిరా రకంది డయాగ్రామ్ ఇది. ఓకే, అయితే ఈ ఈనోథిరా రకాన్ని మొట్టమొదటిసారిగా గ్రీట్స్ అనే శాస్త్రజ్ఞుడు ఈనోథిరా రకాన్ని మొట్టమొదటిసారిగా గ్రీట్స్ అనే శాస్త్రజ్ఞుడు ఈనోథిరా లామార్కియానా అనే జాతిలో గుర్తించాడు. అయితే పాలిగోనం రకం అయితే 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము, కానీ ఈ ఈనోథిరా రకము అనేది 4 కేంద్రకాలను కలిగిన పిండకోశం. అయితే ఇక్కడ మనం చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఈనోథిరా రకంలో ప్రతిపాదక కణాలు అనేవి ఉండవు, మరియు ధ్రువ కేంద్రకం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి డయాగ్రామ్. మెగాస్పోర్ మదర్ సెల్ అంటే స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది మియాసిస్ క్షయకరణ విభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. చూడండి, ఇక్కడ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా ఎటువంటి విధానంలో అమరి ఉంటాయి? ఒకదానిపైన ఒకటి అమరి ఉంటాయి. అటువంటి అమరికనే మనం ఏమని పిలిచినాం? మనం దైర్ఘ్య అమరిక అని పిలిచినాం. ఓకే, అయితే ఈ 4 కేంద్రకాలు లేదా 4 స్థూల సిద్ధ బీజాలు కూడా ఒకదానిపైన ఒకటి అమరి ఉంటాయి. అటువంటి విధానాన్ని మనం దైర్ఘ్య అమరిక అని అంటారు. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాల్లో పైభాగంలో ఉన్న ఒక స్థూల సిద్ధ బీజము మాత్రమే క్రియావంతమవుతుంది. క్రింది భాగంలో ఉన్న 3 స్థూల సిద్ధ బీజాలు కూడా క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. అయితే క్రియావంతమైన ఒక స్థూల సిద్ధ బీజము మాత్రమే మళ్ళీ విభజనను జరిపి మొత్తము 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది లేదా 2 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఆ 2 స్థూల సిద్ధ బీజాలు కూడా ఏమవుతుందంటే పై ధ్రువం వైపు మాత్రమే ఏర్పడుతాయి, కింది ధ్రువం వైపు ఏర్పడవు. ఆ 2 స్థూల సిద్ధ బీజాలు అనేవి మళ్ళీ విభజనను జరిపి మొత్తం 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఆ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా పై ధ్రువం వైపు మాత్రమే ఏర్పడుతాయి, కింది ధ్రువం వైపు ఎటువంటి స్థూల సిద్ధ బీజాలు అనేవి ఏర్పడవు. అయితే పై ధ్రువం వైపు ఉన్న 4 స్థూల సిద్ధ బీజాల్లో ఒక స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలో చేరుకుంటుంది. దాన్నే మనము ధ్రువ కేంద్రకం అని అంటారు. నెక్స్ట్ అదేవిధంగా పై భాగం వైపు 3 కేంద్రకాలు ఉంటాయి. ఆ 3 కేంద్రకాలు కూడా లేదా పై ధ్రువం వైపు 3 స్థూల సిద్ధ బీజాలు ఉంటాయి. ఆ 3 స్థూల సిద్ధ బీజాలు కూడా తమ చుట్టూ
కవచాలను ఏర్పరచుకుంటాయి. వీటిలో మధ్య భాగంలో ఉన్న స్థూల సిద్ధ బీజము అనేది పరిమాణంలో గట్టి కవచాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ పరిమాణంలో గట్టి కవచాన్ని ఏర్పరచుకున్న కణాన్ని స్త్రీ బీజ కణము అని అంటారు. దానికి ఇరువైపులో ఉన్న స్థూల సిద్ధ బీజాలు కూడా కేంద్రకాలను ఏర్పరచుకుంటాయి, కానీ పలుచటి కవచాలను ఏర్పరచుకుంటాయి. వాటిని మనం సహాయ కణాలు అని అంటారు. కాబట్టి స్త్రీ బీజ కణం మరియు దానికి ఇరువైపులు ఉన్న సహాయ కణాలు, ఆ 3 కణాలను కలిపే మనం ఇక్కడ స్త్రీ బీజ కణ పరికరంగా పిలుస్తాం. కానీ ఈనోథిర రకంలో చూడండి, చివరికి వచ్చేసరికి మొత్తం ఎన్ని స్థూల సిద్ధ బీజాలు కనిపించినాయి మనకు? 4 స్థూల సిద్ధ బీజాలు. కాబట్టి 4 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశాన్ని ఈనోథిర రకం అని అంటారు. అయితే ఈ ఈనోథిర రకంలో ఎటువంటి ప్రతిపాదక కణాలు అనేవి ఉండవు. నెక్స్ట్, ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ఈనోథిర గ్రిడ్స్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. ఏ జాతి మొక్కలో కనుగొన్నాడనే ఈనోథిర లామార్కియానా అనే జాతిలో కనుగొన్నారు. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం ఈనోథిర రకం అనేది 4 కేంద్రకాలను లేదా 4 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశము. అయితే ఇక్కడ ఏమవుతుంది, వీటిలో పిండకోశం ఎప్పుడైతే కేంద్రకాలు అనేవి ఏర్పడతాయో అప్పుడు పిండకోశం యొక్క మధ్య భాగంలో రిక్తిక అనేది ఏర్పడుతుంది. రిక్తిక అనేది ఏర్పడడం వల్ల 4 కేంద్రకాలు కూడా ఏమవుతుందంటే పిండకోశం యొక్క పై ధ్రువం వైపే చలిస్తాయి. ఆ 4 కేంద్రకాల్లో ఒక కేంద్రకము కొంతకాలం తర్వాత పిండకోశం యొక్క మధ్య భాగంలో చేరుతుంది, దాని ధ్రువ కేంద్రకం అని. పై భాగంలో ఉన్న 3 కేంద్రకాలలో మధ్య భాగంలో ఉన్న కేంద్రకాన్ని స్త్రీ బీజ కణం అని, దానికి ఇరువైపులో ఉన్న కణాలను సహాయ కణాలు అని అంటారు. ఓకే, ఇది ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశంలో జరిగే ముఖ్యమైన 2 రకాలు. ఓకే, 2 రకాల గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము. అయితే పిండకోశం యొక్క అభివృద్ధి అనేది ముఖ్యంగా ఎన్ని రకాలుగా జరుగుతుందని చెప్పుకున్నాం? మనం 3 రకాలుగా జరుగుతుందని చెప్పుకున్నాం. ఒకటి ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము, రెండవది ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము, మూడవది చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశము. ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశానికి ఇంకొక పేరు మోనోస్పోరిక్ ఎంబ్రియోసాక్. రెండవది ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము, దీన్నే బైస్పోరిక్ ఎంబ్రియోసాక్. మూడవది చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశము, దీన్ని ఇంకో పేరుతో మనము టెట్రాస్పోరిక్ ఎంబ్రియోసాక్ అని అంటారు. ఫస్ట్ది ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం గురించి మనము ఆల్రెడీగా చెప్పుకున్నాం. మనం ఆ ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశంలో ఏమవుతుంది, స్థూల సిద్ధ బీజం అంటే స్త్రీ సంయోగ బీజంలో ఒకే ఒక స్థూల సిద్ధ బీజం మాత్రమే పాల్గొంటుంది. కాబట్టి అటువంటి పిండకోశాన్ని ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. ఇప్పుడు రెండోది ఏది, ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము. అంటే ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం అంటే స్త్రీ సంయోగ బీజం యొక్క అభివృద్ధిలో, అంటే స్త్రీ సంయోగ బీజంలో ముఖ్యంగా 2 స్థూల సంయోగ బీజాలు పాల్గొంటాయి. కాబట్టి అటువంటి పిండకోశాన్ని ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. అంటే స్త్రీ సంయోగ బీజం యొక్క అభివృద్ధిలో 2 స్థూల సిద్ధ బీజాలు పాల్గొంటే వాటిని ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం అని, ఒకే ఒక స్థూల సిద్ధ బీజం పాల్గొంటే ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము అని. ఒకవేళ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా పిండకోశం యొక్క అభివృద్ధిలో పాల్గొంటే అటువంటి పిండకోశాన్ని చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము లేదా బైస్పోరిక్ ఎంబ్రియోసాక్. అయితే ఈ ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశంలో స్త్రీ సంయోగ బీజం యొక్క అభివృద్ధిలో 2 స్థూల సిద్ధ బీజాలు పాల్గొంటే అటువంటి పిండకోశాన్ని ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. అయితే ఈ ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము మళ్ళీ 2 రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి అలియం రకము, రెండవది ఎండీమియాన్ రకము. అయితే అలియం రకము కూడా 8 కేంద్రకాలను కలిగిన
పిండకోశము. మరియు ఎండీమియాన్ రకము కూడా 8 కేంద్రకాలను కలిగిన పిండకోశం. అయితే చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశానికి వచ్చేసరికి అవి మళ్ళీ 7 రకాలుగా ఏర్పడి ఉంటుంది. సో ఆ టాపిక్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పుకుంటాం మనం. ఓకే, సో ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము 2 రకాలని చెప్పినాం. ఒకటి అలియం రకము అని చెప్పుకున్నాం, రెండవది ఎండీమియాన్. అయితే ఈ అలియం రకము కూడా 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము, మరియు అదేవిధంగా ఎండీమియాన్ రకము కూడా 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము. అయితే ఒక్కసారి స్టూడెంట్స్ మళ్ళీ మనము ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం మళ్ళీ రివిజన్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ అయిన ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం గురించి చెప్పుకుందాం. ఒకసారి జాగ్రత్తగా ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం మళ్ళీ వినండి. ఓకే, మనం చూడండి ఆల్రెడీగా పిండకోశం యొక్క అభివృద్ధి గురించి చెప్పుకున్నాం. ఆవర్త బీజాల్లో పిండకోశం అనేది ముఖ్యంగా 8 కేంద్రకాలు మరియు 7 కణాల చేత నిర్మితమై ఉంటుంది. అయితే పిండకోశం నిర్మాణంలో స్థూల సిద్ధ బీజాలు పాల్గొనే స్థితిని బట్టి వీటిని 3 రకాలుగా మనము వర్గీకరించిన. ఒకటి ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము, రెండవది ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము, మూడవది చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశము. మోనోస్పోరిక్ ఎంబ్రియోసాక్, బైస్పోరిక్ ఎంబ్రియోసాక్, టెట్రాస్పోరిక్ ఎంబ్రియోసాక్. ఫస్ట్ వన్ ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం లేదా మోనోస్పోరిక్ ఎంబ్రియోసాక్. అయితే ఈ ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశంలోని స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి మొత్తం 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా ఒకదానిపైన ఒకటి దైర్ఘ్య అమరిక విధానంలో అమరి ఉంటాయి. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాలు ఒక స్థూల సిద్ధ బీజము మాత్రమే క్రియావంతమై పిండకోశం యొక్క నిర్మాణంలో తోడ్పడుతుంది. కాబట్టి అటువంటి పిండకోశాన్ని ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. అయితే ఈ ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము మళ్ళీ 2 రకాలు. ఒకటి పాలిగోనం రకము, రెండోది ఈనోథిరా రకము. పాలిగోనం రకము అనేది 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము లేదా 8 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశము. రెండోది ఈనోథిరా రకము, ఇది 4 స్థూల సిద్ధ బీజాలను లేదా 4 కేంద్రకాలను కలిగిన పిండకోశం. చూడండి, ఇది పాలిగోనం రకం యొక్క డయాగ్రామ్. మొదట 2 కేంద్రకాలు, తర్వాత పిండకోశంలో 4 కేంద్రకాలు, చివరి దాంట్లో 8 కేంద్రకాలు. అంటే మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం పాలిగోనం రకంలో మొత్తము 8 కేంద్రకాలు ఏర్పడతాయి అని. అయితే ఈ పాలిగోనం రకాన్ని మొట్టమొదటిసారిగా స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రజ్ఞుడు పాలిగోనం డైవారికేటం అనే జాతిలో గుర్తించాడు. అయితే ఈ పాలిగోనం రకములోని స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాల యొక్క మధ్య భాగంలో రిక్తిక అనేది ఏర్పడడం వల్ల పిండకోశం యొక్క పై ధ్రువం వైపు 2 కేంద్రకాలు చలిస్తాయి మరియు కింది ధ్రువం వైపు 2 కేంద్రకాలు చలిస్తాయి. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశము అనేది మళ్ళీ విభజనను జరిపి మొత్తం 8 స్థూల సిద్ధ బీజాలను కలిగిన పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. వీటిలో పై ధ్రువం వైపు 4 కేంద్రకాలు ఉంటాయి, కింది ధ్రువం వైపు 4 కేంద్రకాలు ఉంటాయి. అయితే పై ధ్రువం వైపు ఉన్న 4 కేంద్రకాలు లేదా 4 స్థూల సిద్ధ బీజాల్లో ఒక స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలో వచ్చి చేరుకుంటుంది. అదేవిధంగా కింది ధ్రువం వైపు ఉన్న 4 స్థూల సిద్ధ బీజాల్లో ఒక స్థూల సిద్ధ బీజం అనేది పిండకోశం యొక్క మధ్య భాగంలో చేరుకుంటుంది. ఇక్కడ చూడండి, సెంట్రల్ సెల్, 2 పోలార్ న్యూక్లియస్. అంటే ఈ 2 స్థూల సిద్ధ బీజాలు కూడా పిండకోశం యొక్క మధ్య భాగంలో కలిసిపోయి లేదా సంయోగం జరిపి ద్వయస్థితిక దశలో ఉన్న ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు చూడండి, మనము పై ధ్రువం వైపు 3 స్థూల సిద్ధ బీజాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఆ 3 స్థూల సిద్ధ బీజాల్లో మధ్య భాగంలో ఉన్న స్థూల సిద్ధ బీజము అనేది గట్టి కవచాన్ని ఏర్పరచుకుంటుంది. దీన్నే స్త్రీ బీజ కణము లేదా
ఎగ్ సెల్గా పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఆ ఎగ్ సెల్కు లేదా ఆ స్త్రీ బీజ కణానికి ఇరువైపులా పలుచటి కణకవచాలను ఏర్పరచుకున్న 2 సహాయ కణాలు ఏర్పడి ఉంటాయి. వాటినే సైనర్జిడ్స్ సెల్స్ అని అంటారు. అయితే ఇక్కడ ఒకటి స్త్రీ బీజ కణం, దానికి ఇరువైపులో ఉన్న 2 సహాయ కణాలను కలిపే మనము స్త్రీ బీజ కణ పరికరం అని అంటారు. అదేవిధంగా చూడండి, కింది ధ్రువం వైపు 3 కేంద్రకాలు లేదా 3 స్థూల సిద్ధ బీజాలు ఉంటాయి. అయితే ఆ 3 స్థూల సిద్ధ బీజాలు కూడా సమాన పరిమాణంలో ఉన్న కవచాలను ఏర్పరచుకుంటాయి తమ చుట్టూ. కాబట్టి వీటిని ప్రతిపాద కణాలు లేదా యాంటీపోడల్స్ సెల్స్ అని అంటారు. అయితే ఈ ప్రతిపాదక కణాలు లేదా యాంటీపోడల్ సెల్స్ అనేవి అశాశ్వతమైనవి, అంటే కొంతకాలం తర్వాత ఇవి క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పై ధ్రువం వైపు 3 కేంద్రకాల్లో, అంటే ఒకటి స్త్రీ బీజ కణము అనేది శాశ్వతమైన కణము, దానికి ఇరువైపులు ఉన్న సహాయ కణాలు అనేవి కూడా కొంతకాలం తర్వాత క్షీణించిపోవడము లేదా అదృశ్యమవడం అనేది జరుగుతుంది. దెన్ ఈ ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశంలోని 2వ రకమే ఈనోథిరా రకము. అయితే ఈ ఈనోథిరా రకాన్ని మొట్టమొదటిసారిగా గ్రిడ్జ్ అనే శాస్త్రజ్ఞుడు ఈనోథిరా లామార్కియానా అనే జాతిలో గుర్తించారు. ఏ విధంగా అయితే పాలిగోనం రకము 8 కేంద్రకాలం కలిగిన పిండకోశము, అదేవిధంగా ఈ ఈనోథిరా రకము అనేది 4 కేంద్రకాలం కలిగిన పిండకోశము. అయితే నెక్స్ట్ ఏమవుతుందంటే, ఈ ఈనోథిరా రకంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏమంటే, పాలిగోనం రకంలో ఏర్పడినటువంటి ప్రతిపాద కణాలు లాంటివి ఈ ఈనోథిరా రకంలో ఏర్పడవు. అంటే ఈ ఈనోథిరా రకంలో ప్రతిపాద కణాలు ఉండవు మరియు పిండకోశం యొక్క మధ్య భాగంలో ఒక ధ్రువ కేంద్రకము మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈనోథిరా రకం మెగాస్పోర్ మదర్ సెల్ అంటే స్థూల సిద్ధ బీజ మాతృకణము అనేది మియాసిస్ అంటే క్షయకరణ విభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా ఒకదానిపైన ఒకటి దైర్ఘ్య అమరిక విధానంలో అమరి ఉంటాయి. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాల్లో పై భాగంలో ఉన్న ఒక స్థూల సిద్ధ బీజము మాత్రమే క్రియావంతమవుతుంది. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ల కింద చూడండి, 3 స్థూల సిద్ధ బీజాలు అనేవి క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఒక స్థూల సిద్ధ బీజం అంటే క్రియావంతమైన ఒక స్థూల సిద్ధ బీజము అనేది సమవిభజనను జరిపి 2 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఈ 2 స్థూల సిద్ధ బీజాలు అనేవి మళ్ళీ సమవిభజనను జరిపి మొత్తము 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే ఈ 4 స్థూల సిద్ధ బీజాల్లో పై ధ్రువం వైపు 3 కేంద్రకాలు ఏర్పడి ఉంటాయి. కానీ ఇక్కడ డయాగ్రామ్లో మనం చూడండి, కింది నుంచి తీసుకుంటున్నాం. అంటే కింది ధ్రువం వైపు 3 కేంద్రకాలు ఏర్పడి ఉంటున్నాయి మరియు మధ్య ధ్రువం వైపు 1 కేంద్రకం ఉంటుంది. అయితే కింది ధ్రువం వైపు ఉన్న 3 కేంద్రకాల్లో మధ్య భాగంలో ఉన్న కేంద్రకం అనేది తమ చుట్టూ గట్టి కవచాన్ని ఏర్పరచుకుంటుంది. కాబట్టి దీన్ని మనము ఎగ్ సెల్ లేదా స్త్రీ బీజ కణం అని అంటారు. దానికి ఇరువైపులో ఉన్న స్థూల సిద్ధ బీజాలు కూడా పలుచటి కవచాలను ఏర్పరచుకుంటాయి. కాబట్టి వాటిని మనము సహాయ కణాలు అని అంటారు. ఈ సహాయ కణాలు మరియు స్త్రీ బీజ కణము ఆ రెండింటిని కలిపి మనం స్త్రీ బీజ కణ పరికరం అని అంటారు. కానీ ఈనోథిరా రకంలో ఒక ధ్రువ కేంద్రకం మాత్రమే ఉంటుంది, కానీ ప్రతిపాదక కణాలు అనేవి ఉండవు. ఓకే, దెన్ నెక్స్ట్ రకము చూడండి, ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం. ఓకే, ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం అనేది ఏమవుతుందంటే, ఇక్కడ స్త్రీ సంయోగ బీజదం యొక్క అభివృద్ధిలో 2 స్థూల సిద్ధ బీజాలు అనేవి పిండకోశం యొక్క నిర్మాణంలో తోడ్పడితే అటువంటి పిండకోశాన్ని ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. అయితే ఈ ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము అనేది మళ్ళీ 2 రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి అలియం రకము, రెండవది ఎండిమియాన్ రకము.
అయితే ఈ అలియం రకము కూడా 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము. అదేవిధంగా ఈ ఎండీమియాన్ రకము కూడా 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము. అయితే ఈ ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం గురించి మనము రేపటి క్లాస్లో మళ్ళీ మనము స్పష్టంగా చెప్పుకుందాం. అయితే మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం, మనం పిండకోశం యొక్క అభివృద్ధి ముఖ్యంగా 3 రకాలుగా జరుగుతుందని. ఏకసిద్ధ, ద్విసిద్ధ, చతుర్సిద్ధ. అయితే చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశంలో చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశం అంటే స్త్రీ సంయోగ బీజం యొక్క అభివృద్ధిలో 4 స్థూల సిద్ధ బీజాలు కూడా పాల్గొంటే అటువంటి పిండకోశాన్ని చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఈ చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశంలో కొన్ని 4 కేంద్రకాలను కలిగిన పిండకోశం ఉంటున్నాయి, కొన్ని 8 కేంద్రకాలను కలిగిన పిండకోశం ఉంటుంది, కొన్ని 16 కేంద్రకాలను కలిగిన పిండకోశం ఏర్పడి ఉంటుంది. అంటే ఈ చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశం మళ్ళీ 7 రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి పెపరోమియా రకం, పీనియా రకము, డ్రూసా రకము, ప్లంబాజెల్లా రకము, నెక్స్ట్ అదేవిధంగా ఎడక్సా రకము, నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ 2 రకాలు, అంటే మొత్తము 7 రకాలుగా చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశము అనేది ఏర్పడి ఉంటుంది. ఓకే, అయితే ఈ చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశం మరియు ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం గురించి మనము రేపటి క్లాస్లో చెప్పుకుందాం. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది ఎస్ఏ క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్టూడెంట్స్, కాబట్టి ఈ క్వశ్చన్స్ ఈరోజు మనం చెప్పుకున్న క్వశ్చన్ కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, డయాగ్రామ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మనము ఎస్ఏ క్వశ్చన్ మార్కులను చాలా ఈజీగా పొందవచ్చు. ఓకే, సో చూడండి, ఈ టాపిక్స్లో మళ్ళీ నెక్స్ట్ ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశం అనేది కంప్లీట్ అయిన తర్వాత చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశం, ఆ చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీటిలో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఒకటి ఏకదళ బీజాలలో పిండాభివృద్ధి. ఓకే, ఏకదళ బీజాలలో పిండాభివృద్ధి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏది అంటే ద్విదళ బీజాలలో పిండాభివృద్ధి. మరి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది అంటే అంకురచ్ఛదము రకాలు. అయితే ఈ అంకురచ్ఛదము రకాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే అంకురచ్ఛదం ముఖ్యంగా మళ్ళీ వివిధ రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి కేంద్రక అంకురచ్ఛదము, రెండవది కణమయ అంకురచ్ఛదము, మూడవది హీలోబియల్ అంకురచ్ఛదము. ఫస్ట్ వన్ అంకురచ్ఛదం రకాల్లో ఫస్ట్ వన్ కేంద్రక అంకురచ్ఛదము, రెండవది కణమయ అంకురచ్ఛదము, మూడవది హీలోబియల్ అంకురచ్ఛదము, నాలుగవది రూమినేట్ అంకురచ్ఛదము, ఐదవది అల్యూరాన్ కణజాలము. అయితే ఈ విధంగా అంకురచ్ఛదము అనేది మళ్ళీ మనకు 5 రకాలుగా ఏర్పడి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక రోజు తర్వాత ఒకటి డైలీ ఒక క్వశ్చన్ చొప్పున మనము చెప్పుకుంటూ పోదాం. సో స్టూడెంట్స్, నేను ఈరోజు చేసిన వీడియో క్లాస్ను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశము మొత్తం ఈరోజు చెప్పుకోవడం జరిగింది. ద్విసిద్ధ బీజవర్ధక పిండకోశము 2 రకాలుగా ఏర్పడి ఉందని చెప్పుకున్నాం మనము. ఒకటి అలియం రకం అని చెప్పుకున్నాం, రెండవది ఎండీమియాన్ రకం అని చెప్పుకున్నాం. అయితే ఈ అలియం రకము అనేది ముఖ్యంగా 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము. అదేవిధంగా ఎండీమియాన్ రకము కూడా 8 కేంద్రకాలను కలిగిన పిండకోశము. అయితే వీటి గురించి మనము రేపటి క్లాస్లో చెప్పుకుంటున్నాం. అదేవిధంగా చూడండి, ఇప్పుడు చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశము డెఫినేషన్ చెప్పుకుందాం, మరియు అవి ఎన్ని రకాలు, కానీ వాటి గురించి రేపటి క్లాస్లో మనం క్లియర్గా చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, చతుర్సిద్ధ బీజవర్ధక పిండకోశం. అయితే చతుర్సిద్ధ బీజవర్ధకం పిండకోశం అంటే స్థూలసిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజనను జరిపి 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరిస్తే ఆ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా మళ్ళీ స్త్రీ సంయోగ బీజం యొక్క అభివృద్ధి లేదా
పిండకోశం యొక్క అభివృద్ధిలో పాల్గొంటే అటువంటి పిండకోశాన్ని చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. ఇక్కడ ఏమవుతుంది, 4 స్థూల సిద్ధ బీజాలు కూడా పిండకోశం యొక్క అభివృద్ధిలో పాల్గొంటున్నాయి. కాబట్టి అటువంటి పిండకోశాన్ని చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశం అని అంటారు. అయితే ఈ చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశం అనేది మళ్ళీ 7 రకాలుగా ఏర్పడి ఉంటుంది. 1 పెపరోమియా రకము, 2వది ప్లంబాగో రకము, 3వది డ్రూసా రకము, 4వది ఎడక్సా రకము. నెక్స్ట్ అదేవిధంగా 6వది ఫ్రిటిల్లేరియా రకము, 7వది ప్లంబాజెల్లా రకము. ఓకే, సో ఈ విధంగా ఏమవుతుందంటే ముఖ్యంగా ఇది 7 రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము డబల్గా ప్రింట్ చేసుకున్నాం. పెపరోమియా తర్వాత పీనియా రకం చూడండి. అయితే ఇక్కడ 3వది డ్రూసా రకం అనేది 5వ డ్రూసా రకం, అక్కడ చిన్న అడ్జస్ట్మెంటు 3వది పీనియా రకం అని పెట్టుకుందాం అక్కడ. ఓకే, చతుస్సిద్ధ బీజవర్ధక పిండకోశం ముఖ్యంగా 7 రకాలని చెప్పుకున్నాం. 1 పెపరోమియా రకము, 2వది ప్లంబాగో రకము, 3వది పీనియా రకము, 4వది ఎడక్సా రకము, 5వది డ్రూసా రకము, 6వది ఫ్రిటిల్లేరియా రకము, 7వది ప్లంబాజెల్లా రకము. ఓకే, సో మళ్ళీ మనం ఫ్రెండ్స్ రేపటి క్లాస్లో ఒక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ మనము కలుసుకుందాం. థ్యాంక్ యూ.